హాయ్ వ్యూయర్స్, మనం కిషోర్ దువ్వి బాన్సాయి ట్యూటోరియల్ ఎపిసోడ్ 3లో ఉన్నాం. ఓకే, ఐ హోప్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఎపిసోడ్ 1ని ఎపిసోడ్ 2ని చక్కగా ఆదరించారు. మీకు నచ్చిన డౌట్లని అడిగారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎపిసోడ్ 3లో మనం మాట్లాడుకున్నాక ఆఖరిలో మీరు ఎపిసోడ్ 1లో అడిగినవన్నీ 2లో చెప్పాను. 2లో అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈ 3 ఎండింగ్లో చెప్తాను. వీడియోని ఎండింగ్ దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఫస్ట్ వీడియోలో మనం ఎలాంటి స్పీషీస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వేపలాట ఆకులు కాదు, జువ్విలాట ఆకులు తీసుకోవాలని చెప్పుకున్నాం. స్పీషీస్ పేర్లు చెప్పుకున్నాం. సెకండ్ వీడియోలో అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, కటింగ్గా ఎయిర్లెరింగ్ అని చెప్పుకున్నాం. థర్డ్కి ఎలాంటి పాట్స్, పెద్ద పాట్లు వేయాలి, గ్రోత్ పాట్లు ఎలా ఉంటాయి ఎలాగైనా చూపించుకున్నాం. ఇప్పుడు గ్రోత్ పాట్లు వేసేసాం, మొక్క పెరిగిపోతుంది. మొక్క పెరిగాక నెక్స్ట్ గ్రోత్ పాట్కి మీకు చెప్పాల్సింది ఒకటి సాయిల్ మీడియా చెప్పుకోవాలి. నెక్స్ట్ దానికి కావాల్సిన కట్టర్లు, వైర్లు ఇవన్నీ చెప్పుకోవాలి. ఓకే, మనం ఇది ఇప్పుడు సాయిల్ మీడియా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఈ వీడియోలో మీకు దానికి కావాల్సిన షేప్ చేయడానికి ఏమేమి కావాలి, షేప్ చేయడానికి దాని బేసిక్ టూల్స్ ఏం కావాలి, అంటే ఒక మొక్క షేప్ చేయడానికి ఒక బేసిక్ టూల్స్ ఏం కావాలి. మీరు నర్సరీ నుంచి చిన్న మొక్క తెచ్చుకున్నారు, లేకపోతే విత్తనం నుంచి తెచ్చుకున్నారు, లేకపోతే వైల్డ్ని తెచ్చుకున్నారు. దానికి బేసిక్గా ఏదో ఉండకపోతే మనం చేయలేం. ఇవాళ మనం బేసిక్ టూల్స్ గురించి మాట్లాడుకుంటాం. దాన్ని ఎలా బెండ్ చేయాలి, ఎందుకంటే నర్సరీని తెచ్చేదాన్ని మనం బేసిక్ టూల్స్తో పాటు దానికి బెండ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కొమ్మలు ఇలా కిందకు బెండ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలా చేస్తాం అన్నది కూడా వాళ్ళు చెప్పుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా జాయిన్ చేయండి. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బేసిక్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ టూల్స్లో ఏంటంటే, ప్రతి మొక్క నర్సరీ అవ్వచ్చు, కటింగ్ అవ్వచ్చు, సీడ్ అవ్వచ్చు, మనకి కావాల్సింది ఏంటంటే, మనకి సిజర్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, నేను చూపించింది ఇలాంటి సిజరే కావాలనుకోకండి. సిజర్లో 2 రకాలు ఉంటాయి, మీకు ఫోటోలు పెడతాను. ఒకటి లాంగ్ నెక్ ఉంటుంది, ఒకటి షార్ట్ ఉంటుంది. లాంగ్ నెక్ ఎందుకంటే చిన్న మ్యామీస్ లోపలికి వెళ్ళి కట్ చేయాలన్నప్పుడు ఈ లాంగ్గా ఉండేది ఆ సిజర్ ఒకటి ఉంటుంది, అది మీకు చూపిస్తాను పైన ఫోటోలో. ఇంకోటి షార్ట్ సిజర్ ఒకటి ఉంటుంది, మనం ప్రూనింగ్ చేయడానికి, కొమ్మలు, ఆకులు కట్ చేయడానికి. లీఫ్ ప్రూనర్ కూడా, లీఫ్ కట్టర్ కూడా ఉంటుంది. ఇన్ని అడ్వాన్స్ అక్కర్లేదు. బేసిక్గా మీరు ఒక కత్తెర తీసుకోండి. ఏమీ లేకపోతే మీరు మామూలుగా దొరికే, మార్కెట్లో దొరికే బాన్సాయి కట్టర్ కాకుండా మామూలు దొరికే కత్తెర కూడా వాడుకోవచ్చు. ఇది ఆకులు కట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ మీరు కటింగ్లు తెచ్చే వాళ్ళకి ఇది బేసిక్ టూల్స్లో మీకు కనిపించకపోవచ్చు, కానీ సా తీసుకోండి. ఇది మనం కొమ్మలు కట్ చేసుకోవడానికి మంచి కొమ్మలు. ఎందుకంటే ట్యాపర్లో ఉన్న కొమ్మ ఇంత లావు ఉండి చక్కగా ఉంటుంది. దాన్ని మీరు ఇష్టమైన ఇరిపేస్తే దాని షేపులు రావు. కరెక్ట్గా కట్ చేయాలి కాబట్టి ఒక సా ఒకటి ఉంచుకోండి. బేసిక్ టూల్స్లో ఇది ఒక సా ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైనా రీపాటింగ్ చేసినప్పుడు మనకి హుక్ ఉంటుంది ఒకటి, రూట్ హుక్ అంటారు. రూట్ హుక్ అది ఇలా ఉండి దానికి ఇలా కింద బెండ్ ఉంటుంది. అది మీకు ఇక్కడ పిక్చర్లో చూపిస్తాను. ఆ రూట్ హుక్ని మనం తీసుకుంటాం. ఓకే, రూట్ హుక్ని తీసుకొని దాంతో రూట్స్ని జాగ్రత్తగా, వైల్డ్ని తెచ్చుకున్నా కూడా మట్టంతా తీసి రూట్స్ని మనం నెబరీని నీట్గా చేసుకోవాలంటే రూట్ హుక్ కంపల్సరీ కావాలి. రూట్ హుక్ అండ్ ఏదైనా వీడ్స్ తీసుకోవడానికి మనం ఇలాంటిది ఏదైనా చేసుకోవడానికి చాప్ స్టిక్స్ అంటారు. చాప్ స్టిక్స్ అంటే అది కూడా పక్కన చూపిస్తాను. చాప్ స్టిక్స్ అంటే మనం మట్టి వేసాక బిగినర్స్కి మొక్కను మనం పాతుకున్నాక ఆ ఎయిర్ బబుల్స్ లేకుండా మట్టిని మనం పొడుచుకోవడానికి ఒక చాప్ స్టిక్ కూడా తీసుకుంటాం. చాప్ స్టిక్స్తో మనం పొడుచుకుంటాం. ఇది బేసిక్ టూల్. అన్నిటికన్నా మెయిన్ మనకి వైర్ కట్టర్ ఒకటి కావాలి. వైర్ కట్టర్ అంటే మనం ఇప్పుడు ఇంత వైర్ ఉందనుకోండి, ఇంత వైర్ ఉంది. దీన్ని ఈ అల్యూమినియం వైర్ మనకి ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది. ఈ బెండ్ అయ్యే వైర్ని మనం కట్ చేయాలనుకోండి, ఇంత చక్కగా జాగ్రత్త చూడండి, ఇది కట్ అయిపోయింది. సింపుల్. ఈ వైర్ కట్టర్ ఇది బ్రాంచ్ కట్టర్ కాదు. బ్రాంచ్ కట్టర్కి వైర్ కట్టర్కి డిఫరెన్స్ అది. లేదు మా దగ్గర ఇది లేదు సార్ అంటే మామూలుగా దొరికే హార్డ్వేర్ షాప్లో దొరికే కటింగ్ ప్లేయర్ తీసుకోండి. కటింగ్ ప్లేయర్తో కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. కటింగ్ ప్లేయర్ కూడా మీరు జాగ్రత్తగా పెట్టి, ఓకే, ఇది మనం చేసుకోవాల్సింది. ఇది కటింగ్ ప్లేయర్ అని వాడుకోవచ్చు. ఇది నేను బేసిక్ టూల్స్లో చెప్తుంది ఏంటంటే, మనం ఒక సిజరు, ఒక రంపు, ఒక రూట్ హుక్ ఒకటి అండ్ చాప్ స్టిక్ ఒకటి చెప్పాం. మనం ఈ చాప్ స్టిక్ చెప్పాం. అన్నిటికన్నా మనకి ఇవన్నీ బేసిక్గా తక్కువ రేట్లు అయిపోయింది. ఒకవేళ యాక్సిల్ బ్లేడ్ లేదనుకోండి, సారీ ఈ రంపం లేదనుకోండి, యాక్సిల్ బ్లేడ్ కొనుక్కోండి, తక్కువలో ఉంటుంది. యాక్సిల్ బ్లేడ్ కూడా పైన చూపిస్తాను ఎలా ఉంటుంది. యాక్సిల్ బ్లేడ్ చూపించుకొని యాక్సిల్ బ్లేడ్తో కూడా కొమ్ము కోసుకోవచ్చు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఫైనల్గా ఒక్కటి మాత్రం బాన్సాయి ఆర్టిస్టులు కొనవాల్సింది డబ్బులతోటి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా, ఇది కాన్కేవ్ కట్టర్. బేసిక్ టూల్స్లో నేను యాడ్ చేసింది
చాలా టూల్స్ ఉన్నాయి. నా టూల్స్ వీడియో ఫుల్ వీడియో చూడండి, మీకు ఎన్ని టూల్స్ ఉన్నాయి బాన్సైకి సరిపోయే టూల్స్ అన్నీ మీకు అందులో కనిపిస్తాయి. కానీ ఒక్క టూల్ మాత్రం అందులోంచి ఇది కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది కాన్కేవ్ కట్టర్ అంటారు. ఈ కాన్కేవ్ కట్టర్ ఏంటంటే మనం మిగిలిన ఎలా కట్ చేసినా, రంపంతో కట్ చేసినా, కట్టర్లతో కట్ చేసినా, దేంతో కట్ చేసినా ఆ కొమ్మకి ఆ గుంపు ఉండిపోతుంది, ఆ ఫినిషింగ్ రాదు. ఇప్పుడు ఏదైనా గుర్తుంచుకోండి, ఒక కార్పెంటర్ చేసినా ఫినిషింగ్కి కార్పెంటర్కి వాల్యూ ఇస్తాం, ఒక బిల్డింగ్ చేసినా ఫినిషింగ్ ఇస్తాం. మనం బాన్సై ఆర్టిస్ట్కి ఫినిషింగ్ కావాలంటే ఒక కర్వ్ ఉందనుకోండి, ఈ కర్వ్ని నేను ఈ కొమ్మని తీసినప్పుడు, నాకు ఎగ్జాంపుల్ ఈ కొమ్మని తీసినప్పుడు ఇది ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా కట్ అవుతుంది. అంటే ఇక్కడ కొమ్మ ఉన్నట్టు తెలియదు, మీకు ఆ కొమ్మ ఉన్నట్టు తెలియదు, నేను ఎక్కడ కట్ చేశానో మీకు తెలియదు. అంత పర్ఫెక్ట్గా కట్ అవ్వడానికి కాన్కేవ్ కావాలి. కాన్కేవ్ అంటే ఏం లేదు, ఇది లోపల నుంచి వెళ్ళి కొమ్మకి లోపల నుంచి కట్ చేస్తుంది. లోపల నుంచి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కొమ్మ ఉందనుకోండి, ఇది ఇక్కడ కట్ చేస్తే ఇది లోపల కట్ అవుతుంది. లోపలికంటే మీకు అది ఇలా హీల్ అయిపోతుంది. అంటే మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అది ఒక 6 నెలలు 2 నెలలకు అది హీల్ అయిపోయినట్టు. ఇక్కడ మనం కట్ చేసిన కొమ్మ ఇక్కడ ఆల్రెడీ కట్ చేశాను, మీకు కనబడట్లేదు, కానీ ఇక్కడ కట్ చేశాను. ఈ కొమ్మ మీకు కనబడదు ఇంకా, ఎందుకంటే ఇది కాన్కేవ్తో కట్ చేశాను. మీకు అర్థమైందా? కాన్కేవ్ అందుకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కాన్కేవ్లో 2 రకాలు ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది, బ్లాక్ మెటల్ ఉంటుంది. అది అమెజాన్లో దొరుకుతాయి. తక్కువలో కొనుక్కోండి, తక్కువలో ఒకటి కొనుక్కోండి అమెజాన్లో బ్లాక్ మెటల్ది. సార్ అది నాకు ఎక్కువ ఖర్చు అవుతుందంటే దీనికి రీప్లేస్మెంట్ లేదండి. కాన్కేవ్ అన్నది ఇండియాలో కూడా తయారవ్వదు. అది కాన్కేవ్ అన్నది మన ఇండియాలో ఎవరు మ్యానుఫ్యాక్చర్, ఎందుకంటే ఎక్కువ మంది బాన్సై చేయరు కాబట్టి. ఇది ఓన్లీ బ్రాంచ్ క్లోజ్గా కట్ చేయడానికి, చాలా క్లోజ్గా ఫినిషింగ్ అందంగా రావడానికి. ఓకే, క్లియర్? ఇది నేను బేసిక్ టూల్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు వైర్ కట్టర్ గురించి మాట్లాడాను. ఇప్పుడు మనం నెక్స్ట్ షేప్ ఏంటంటే, ఒక మొక్కను తీసుకున్నాం, ఆ మొక్కని మనం బెండ్ చేయాలి. అది పిచ్చిగా పెరుగుతుంది. పిచ్చిగా పెరిగిన దానికి మనం బెండ్ చేయాలంటే మనం వాడే వైర్స్, ఈ వైర్స్ వాడతాం. జాగ్రత్త చూసుకోండి. ఇది లావుగా ఉన్న వైరు, ఓకే. ఇది కొంచెం సన్నంగా ఉన్న వైరు, ఇది సన్నంగా ఉన్న వైరు. మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను, ఇంకా చిన్నవి వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు జస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది కదా. మీరు ఇందులో 4-5 వెరైటీస్ ఉంటాయి, మీకు పైన పిక్చర్లో చూపిస్తాను. ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయి. మీకు ఈ చిన్న ఎంఎం నుంచి పెద్ద ఎంఎం దాకా మీకు అన్నీ దొరుకుతాయి. మీరు ఇలాంటి వైర్ సైజెస్, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని మీరు ఆ మొక్క చేయండి. సార్ మాకు ఏ సైజు వాడాలో తెలియదు అంటారు, అది మీకు పక్కన మీకు పెడతాను మ్యాటరు. 1 mm 2 mm బ్లైండ్గా ఒక తంబ్ రూల్ తీసుకోండి. మన బ్రాంచ్ ఎంత సైజు ఉందో దానిలో 1/3 అంటే 3వ వంతు వైర్ వాడితే మనకు అది బెండ్ అవుతుంది. ఒకవేళ సార్ నా దగ్గర 3వ వంతు లేదు, నా దగ్గర 1/4 వంతే ఉందంటే అప్పుడు ఏం చేయాలంటే దానికి 2 వైర్లు ట్విస్ట్ చేయాలి. 2 వైర్లు అంటే ఈ వైరు పక్కన ఈ వైరు 2 మనం ట్విస్ట్ చేస్తాం కలిపి, అప్పుడు మనకి డబుల్ బలం వస్తుంది. ఇది రెండోది 1/3. ఒకవేళ 1/3 చేసాను సార్ అయినా నాకు బెండ్ అవ్వట్లేదంటే అప్పుడు మనం ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టి దానికి ఇంకొంచెం ఎక్కువ వైర్ కట్టి, మేబీ 1/3 కన్నా ఎక్కువ కట్టాల్సి వస్తుంది, కట్టి ఆ బ్రాంచ్ కొంచెం స్టిఫ్నెస్ ఉంది కాబట్టి ఇరిగిపోకన్నా దానికి కొంచెం ఏదైనా ప్లాస్టిక్ ఏదైనా చుట్టుకొని లేకపోతే రబ్బర్ ఏదైనా చుట్టి జాగ్రత్తగా బెండ్ చేసుకోవాలి. ఇది మీకు అంతా అడ్వాన్స్లో కొంచెం చెప్తాను. ముందైతే వైరు మన బ్రాంచ్ మొక్క తెచ్చుకున్నాక కట్టర్ ఇంపార్టెంట్, కత్తెర కట్ చేశాక వైర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తాను 2-3 మొక్కలు. అవి చూపించాక మీరే ఒక రావి చెట్టు కొమ్మ తీసుకొని దాన్ని ఎలా బెండ్ చేసుకోవాలి. ఇది స్ట్రక్చర్ అని కాదు, నేను ఇంకా స్టైల్స్లోకి వెళ్ళట్లేదు, బేసిక్గా చెప్తాను ఎలాగ వైర్తో బెండ్ చేయాలి, ఎలా కొమ్మలు కట్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని మొక్కలు చూపిస్తాను. మీరు ఇలాంటి మొక్క తెచ్చాక నర్సరీ నుంచి తెచ్చారనుకోండి, దీన్ని ఏం చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, క్యారెక్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ బ్రాంచ్, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ కనిపిస్తుంది. ఇప్పుడు కింద మనం 1/3 దాకా మొక్కని వదిలేయాలనుకున్నాం. అది మీకు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. 1/3 దాకా వదిలేయాలనుకున్నాం. ఇక్కడ మనం ఇది బ్యాక్ బ్రాంచ్ కింద పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 ఈక్వల్గా వచ్చాయి. ఇది బ్యాక్ బ్రాంచ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం జస్ట్ పెరగనిద్దాం. దీన్ని వైరింగ్ చేసుకుంటాం. ఇవన్నీ ఇలా వైరింగ్ చేయాలి, గుర్తుంచుకున్నారా? ఎప్పుడు కింద బ్రాంచ్ కన్నా మీద బ్రాంచ్ కొంచెం చిన్నగా ఉండాలి, అది గుర్తుంచుకోండి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది సింపుల్గా మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఇది మళ్ళీ బ్యాక్ బ్రాంచ్ వచ్చింది. ఒక బ్యాక్ బ్రాంచ్ పెట్టుకోండి.
ఇక్కడ మనం ఇది ఫ్రంట్ బ్రాంచ్ ఒకటి పెడదాం అనుకుంటాం కాబట్టి మనం ఇది ఫ్రంట్ బ్రాంచ్ పెడితే ఓకే, ఇది ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు మీరు అపెక్స్ చేద్దాం అనుకోండి. ఇది హైట్ ఇంతే ఉంది కాబట్టి ఇప్పుడు అపెక్స్ ఇక్కడ చేసేద్దాం. అపెక్స్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది కట్ చేయడానికి భయపడడం వల్ల మీరు మొక్కలు పెంచలేరు. మీరు చూస్తుంటారు కదా యూట్యూబ్లో చెప్తున్నాను వీడియోలో, ఇది చూడండి చక్కటి ఫార్ములా అప్రైట్ అయ్యింది. ఫార్ములా అప్రైట్ సింపుల్గా చేశాను. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే మీకు ఇక్కడ వైరింగ్ ఏమైనా అవసరం అయితే మీరు వైరింగ్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం వాటర్ వేయకూడదు, కొంచెం గట్టిగా ఉంచుకోవాలి. ఒక 1 day వాటర్ వేసి ఆపేయాలి. వాటర్ ఆపేస్తే ఇది గట్టిగా ఉంటుంది. మీకు ఏదైతే కొమ్మలు పైకి లేస్తున్నాయో ఇలాగా వీటిని మనం కిందకి వైరింగ్ చేసుకోవాలి. మీకు జస్ట్ చూపిస్తాను చూడండి. బ్యాక్ బ్రాంచ్ పెట్టాను. ఇప్పుడు మీకు ఏది కొమ్మ, ఈ కొమ్మ పైకి వెళ్ళిపోయింది కాబట్టి దీని కింద దించుతాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా పైకి లేసిన దాన్ని మనం ఓకే, ఇది ఇలా వైరింగ్ మీకు ఎన్ని కావాలంటే అని వైరింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా వైరింగ్ చేసుకుంటాం. చిన్న ఫార్ములా అప్రైట్, ఇది ఫస్ట్ బేసిక్ స్టైల్లో ఫార్ములా అప్రైట్. ఇది మనం ఫస్ట్ బ్రాంచ్, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ బ్యాక్ బ్రాంచ్ ఇచ్చాను, ఇక్కడ బ్యాక్ బ్రాంచ్ ఇచ్చాను. ఇది బ్యాక్ బ్రాంచ్ ఇచ్చాక మళ్ళీ థర్డ్, మళ్ళీ ఫోర్త్, మళ్ళీ ఫిఫ్త్, సిక్స్త్ ఇచ్చాం, మళ్ళీ బ్యాక్ బ్రాంచ్ ఇచ్చాం. ఇక్కడ కొంచెం ఈ హైట్లో మాత్రం మనం ఐపోకింగ్ ఇవ్వకూడదు, పైన ఇచ్చుకోవచ్చు. పైన ఇచ్చుకుంటే ఇక్కడ ఎపెక్స్లో కలుస్తుంది, ఇక్కడ మొక్క అందంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు బ్యూటిఫుల్గా తయారు చేశాక మంచి ఫార్ములా ప్లేట్ వస్తుంది. ఇది ఇంకా పెద్దది అవుతుంది, ఇది ఇంకొంచెం పెద్ద అవుతుంది. మనం వెలుతురు తగిలినట్టు చూసుకోండి, మంచి లైటింగ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఫార్ములా ప్లేట్ వాళ్ళు చేసాం బేసిక్గా. ఓకే, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది బలానికి ఇచ్చాం, ఈ కొమ్మేసాం, ఈ కొమ్మేసాక ఇది బలానికి ఇచ్చుకున్నాం కాబట్టి ఈ బలానికి ఇచ్చింది కావాలంటే మనం పీకేయచ్చు. ఇలా పీకేసుకొని దీన్ని ఇది మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది బలానికి న్యూట్రిషన్ కోసం ఇచ్చాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఓకే, దీన్ని ఎప్పుడైనా మీరు వైరింగ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఆకులు తీసుకోండి. సో ఫ్రెండ్స్, మరి ఎప్పుడో వైరింగ్ చేసినప్పుడు ఆకులు తీసేయండి. ఆకులు ఎప్పుడు వస్తాయి మీకు ఆకులు, కానీ ఇది మీకు యంగ్ ప్లాంట్కి చేసుకుంటున్నాను. దీనికి చాలా కొమ్మలు వస్తాయి, గుర్తుంచుకోండి. దీనికి కొమ్మలు వస్తాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఇలాగ రూట్ వైరింగ్ చేసినప్పుడు వాటరింగ్ వేయకూడదు. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇక్కడ వాటరింగ్ వేయలేదు. చూడండి ఎంత గట్టిగా ఉందో, వాటరింగ్ వేయలేదు. తర్వాత మనం దీన్ని ఏదైనా మొక్క ఇలాంటి తీసుకున్నాడు ఫైకస్, మీరు స్టార్టింగ్ బిగినింగ్ ఇలా యంగ్గా ఉన్నప్పుడే తీసుకొని బెండ్ అయ్యేటట్టు చూసుకోండి. బెండ్ అయ్యేటట్టు చూసుకొని దానికి మనం వైరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇన్ఫార్మల్ చేయాలనుకుంటున్నాను. ఇన్ఫార్మల్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఇలా క్రాస్గా పాతుకోవాలి. సరే, ఇలా క్రాస్గా పాతుకోవాలి. ఇలా క్రాస్గా పాతుకుంటే మనకి మీరు పెద్ద పాటు వేసుకున్నట్టు పెద్ద పాటలో ఇలా క్రాస్గా పాతండి. క్రాస్గా పాతి ఇది ఇలా బెండ్ చేసుకోండి. క్రాస్గా పాతి ఇలా బెండ్ చేసి ఇక్కడ కట్ చేశాను కాబట్టి ఇక్కడ కొమ్మ వస్తుంది, గుర్తించుకోండి. ఇక్కడ కట్ చేశాను, మీకు ఇక్కడ వేస్ట్ కొమ్మ కట్ చేశాను. కావాలంటే చిన్న గంట పెట్టండి, ఇక్కడ చిగురు వస్తుంది. ఈ చిగురు వస్తుంది, ఇది సన్కి ఎక్స్పోజ్ చేయండి. ఇది ఫస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మీరు ఎస్ఎల్లో తిప్పికండి. ఎస్ఎల్ ఇలాగే ఉండాలి చెట్టు. మీరు చెట్టుని ఇలాగే తిప్పండి. ఇక్కడ అడ్డున్నవన్నీ తీసుకోండి. ఓకే, ఈ కొమ్మను కూడా కట్ చేస్తాను, హెడ్ కట్ చేసేయాలి. ఇది కట్ చేస్తాను చూడండి, ఎందుకంటే ఈ చిగుర్లు ఉంచకూడదు, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఓకే, ఇలా మొక్కని ఇలా వేసాం. ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ వస్తుంది, ఇలా దించుకున్నాం. ఇక్కడ సెకండ్ బ్రాంచ్ దిగుతుంది.
ఓకే, ఇక్కడ బ్యాక్ బ్రాంచ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇది మన మొక్క. ఓకే, చూసుకోండి మీకు ఎలా కనిపిస్తుందో నాకు కట్టింగ్ తెలీదు, ఒకసారి చూడండి. ఇది మనం చేసింది. ఇది ఇన్ఫార్మల్ చేసుకోవడానికి. మీకు ఇది 1 వీక్ తర్వాత ఎప్పుడైనా చూడండి, మీకు ఇక్కడ కొమ్మ ఇక్కడ కొమ్మ ఇక్కడ కొమ్మ చిగురులు వస్తాయి. అదే పైన మీరు ఆకులు ఉంచారనుకోండి, అవి పెరుగుతాయి, ఇవి పెరగవు. సో ఇవన్నీ కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొత్త చిగురులు వస్తాయి. ఇక్కడ చిగురు వస్తుంది, ఇక్కడ చిగురు వస్తుంది, ఇక్కడ చిగురు వస్తుంది, 10 చిగురులు వస్తాయి. దీని ఇందులో ఉంచకూడదు, ఇమ్మీడియట్గా మనం పెద్ద పాటలు వేసుకోవాలి. అది గుర్తుంచుకోండి. మీకు చిగురులు ఎక్కువ రావాలంటే పెద్ద పాటలు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పెద్ద పాటలో వేస్తే నాకు ఆటోమేటిక్గా 10 వస్తుంది. నాకు ఇష్టమైంది చేసుకుందాం అనుకుంటున్నాను, ఒకసారి మీకు చూపించేస్తాను. అది ఫ్రెండ్స్, ఈ మొక్క చూడండి. ఈ మొక్క చిన్న నర్సరీ మొక్క తెచ్చుకున్నాను. ఇది మ్యామీ చేద్దామని తెచ్చుకున్నాను. ఈ మ్యామీ చేసినప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అన్నది మనం ఆలోచించుకొని చిన్నగా చేద్దాం. చిన్నగా వైరింగ్ చేసుకోవాలి. దీన్ని వైర్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకొని చూడండి. దీనికి ఈ వైర్ ఈ హైట్ కట్ చేసుకోండి. మనం 2 పేటలు కావాలంటే ఇలా 2 పేటలు వేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఆకులు తీసేయాలి. ఇవన్నీ చిగురులు వస్తాయి. మనం తీసిన ఆకులు ప్రతిదీ చిగురులు వస్తాయి. మీరు దానికి చిగురులు పోతున్నాయని టెన్షన్ పడి మీరు చేయకండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి వైర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ దగ్గర కడుతున్నాను, ఎందుకంటే ఈ మొక్క కొంచెం టెండర్గా ఉంటుంది, టక్కని ఇరిగిపోతుంది. దీన్ని కొంచెం దగ్గర కడుతున్నాను. మనం కట్టినప్పుడు ఈ నాట్స్ దగ్గర మనం వైర్ రాకుండా చూసుకోవాలి, అంతే. మళ్ళీ ఒకవేళ ఇది బెండ్ కొంచెం టఫ్ ఉన్నది అనుకుంటే ఇంకొక వైర్ వేస్తాం. మళ్ళీ ఇంకొక వైర్ వేసి దానికి దానికి ప్యారలల్గా మళ్ళీ చుట్టాలి. ప్యారలల్గా అంటే అది ఎలాగ వెళ్ళిందో వైరు అదే యాంగిల్లో మళ్ళీ మనం చుడతాం, గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ చూడండి, కరెక్ట్గా కట్ చేసుకున్నాం, కరెక్ట్గా వచ్చింది. ఇది మనం వైరింగ్ ఇలా చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ దాకా చేయాలి మనం. ఓకే, నేను దీన్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎంచుకున్నప్పుడే ఇక్కడ బెండ్ ఇచ్చాను చిన్నప్పుడు. ఇది సీడ్ అవ్వచ్చు, కొమ్మ అవ్వచ్చు, మనం ఇలా బెండ్ తెచ్చుకున్నాం. ఈ బెండ్కి తగ్గట్టుగా ఫ్లో ఇస్తాను. మళ్ళీ మీకు కొన్ని బెండ్ అవ్వట్లేదు, సపోజ్ ఎగ్జాంపుల్ బెండ్ అవ్వలేదు అనుకోండి. బెండ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే ఇది ఇలా పెట్టి దీన్ని ఇలా కట్టేసుకోండి. మీకు మనం అనుకున్నట్టు దీన్ని క్యాస్కేడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బెండ్ ఇలా ఇచ్చుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సింగిల్ వైర్ వేస్తాం కదా. ఈ వైర్కి సపోర్ట్ ఇస్తున్నాను ఎక్కడ ద్వారా, ఇక్కడ సపోర్ట్ ఇచ్చి మీరు ఇలా పైకి పెట్టుకోండి. మనం మళ్ళీ ఇక్కడి నుంచే రావాలి, ఇదే కంటిన్యూషన్ ఫ్లో వెళ్ళాలి, దీనికే ఫ్లో వెళ్తాం. ఇది మనం సింగిల్ ఇస్తున్నాం. మీకు 3 అయిపోయాయని టెన్షన్ పడకండి, ఎందుకంటే మనకి చెట్టు ఇంపార్టెంట్ ఏంటంటే మనం అనుకునే షేప్కి మనం తీసుకురావాలి. ఎప్పుడు ఎండింగ్ దాకా వైరింగ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. మీరు వైర్ తక్కువ ఉందని మధ్యలో ఆపేయకండి, ఎండింగ్ దాకా చేస్తే అప్పుడు మీకు ఆ లుక్ మీరు అనుకునే షేప్ తిరుగుతుంది. ఇప్పుడు మనం ఇలా వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలా బెండ్ చేసి నేను చిన్న డ్రాగన్ లాగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకు వచ్చే కొమ్మలు బట్టి మనం ఇంకా షేప్ మార్చుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఇలా చేశాను, మీకు అర్థమై ఉంటుంది. మనం ఏదైనా ప్రేమన ఇది అందంగా ఒక 1 ఇయర్ తర్వాత చూస్తే మీరు సార్ ఎంత బ్యూటిఫుల్ వైరింగ్ అయింది సార్, ఎంత బ్యూటిఫుల్ ట్రంక్ తిరిగిందంటారు. ఆ ట్రంక్ మనమే తిప్పాలి, అది గుర్తుంచుకోండి. మీకు ఇంకేదైనా కావాలంటే నేను ఇంకా మార్చుకోవచ్చు దాన్ని తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మనం వైరింగ్ చేసాం.
వైర్లు ఏంటో చెప్పుకున్నాం, కట్టర్స్ ఏమో చెప్పుకున్నాం, వైర్ చేసి చూపించాం, అది ఎలా చేసాం అన్నది. అది ఒక 1 వీక్ అయిపోయింది, 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ తర్వాత జస్ట్ చిగురులు వచ్చాయి. మీకు జస్ట్ అది కూడా చూపిస్తాను ఫినిషింగ్ ఎలా ఉందన్నది. కానీ మీరు ఒకటి పాయింట్ గుర్తుంచుకోండి, నేను వైరింగ్ వీడియో ఒక ఫుల్ వీడియో ఉంది, వైరింగ్ షేపింగ్ ఒక వీడియో ఉంది, బేసిక్ స్టైల్స్లో షేపింగ్ ఎలా చేయాలన్నది కూడా ఉంది, అదొకసారి చూడండి, ఫుల్ వీడియో ఉంది, పాత వీడియో. అలాగే మన టూల్స్ మీద కంప్లీట్ వీడియో ఉంది. ఇవన్నీ మీకు పైన లింకులు పెడతాను, వీడియో ఎండింగ్లో మీకు ఆ లింక్ వస్తుంది, ఆ లింక్ కాబట్టి క్లిక్ చేసుకోవచ్చు. పైన నేను స్క్రీన్ షాట్ పెడతాను, ఆ స్క్రీన్ షాట్ మీరు సెర్చ్ చేసి మీరు ఎత్తుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ చూపిస్తాను చూడండి. మీకు ఇంకా స్టైల్స్ చెప్పలేదు కాబట్టి ఇది ఇందాక అది పిచ్చిగా పెరిగిన చెట్టు మీరు చూసారు కదా, ఎయిర్ లేరింగ్ నుంచి మనం ఎపిసోడ్ 2లో చెప్పిన ఎయిర్ లేరింగ్లో చెప్పిన మొక్క ఇది. దీన్ని ఇప్పుడు నేను జస్ట్ చూడండి, దీన్ని ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా చేశాను. ఇది ఫస్ట్ బ్రాంచు, సెకండ్ బ్రాంచు, బ్యాక్ బ్రాంచు, మళ్ళీ 3rd, 4th, 5th ఎపెక్స్ చేస్తున్నాను. ఇది ఇంకా హైట్ తగ్గించుకోవచ్చు. ఇది మనం చేసే మొక్క. ఓకే, దీని నెక్స్ట్ ఇదే మొక్కని మీకు రిపోర్టింగ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు హౌ టు సాయిల్ మిక్స్ చేశాక దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది వైరింగ్ చేయడం చూపించాను కదా, ఒక 1 వీక్ తర్వాత మీకు ఇది కూడా కట్ చేస్తాను కావాలంటే. ఇప్పుడు చూడండి, ఇది 1 వీక్ తర్వాత ఇక్కడ చిగురు వస్తుంది. ఇది ఫస్ట్ బ్రాంచ్ అవుతుంది, ఇది సెకండ్ బ్రాంచ్ అవుతుంది, ఇది ఎపెక్స్ అవుతుంది, ఈ బ్యాక్ బ్రాంచ్ వస్తాయి. మీకు జస్ట్ చిగురులు వస్తున్నాయి. దీన్ని మనం ఎందుకు ఇలా వైర్ చేశారు సార్ అంటే, ఇది ఇన్ఫార్మల్, ఇలా సైడ్గా ఉంటుంది. అంటే మీకు స్టైల్స్ చెప్తాను, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి సార్ మాకు ఏంటి ఇన్ఫార్మల్, మళ్ళీ క్వశ్చన్లు అడగండి, మీకు స్టైల్స్కి వస్తాను. ఇది జస్ట్ చూడండి, ఈ రెండు వైరింగ్ వల్లే, ఒక వైరు ఒక సిజరు వల్ల, అంటే ఒక వైరు ఒక సిజరు, ఈ రెండిటితోటే ఈ రెండు చేసాం. ఒక వైర్ వాడాను, ఒక సిజర్ వాడాను, ఈ రెండిటితోటి ఇంకేం వాడలేదు కట్టర్స్. ఓకే, ఇక్కడ కొమ్మ కట్ చేశాను, ఆ కొమ్మ పోవడానికి కాన్కేవ్ కట్టర్ వాడాను. ఈ కాన్కేవ్ కట్టర్ వల్ల మీకు ఇది క్లియర్గా హీల్ అయింది. ఓకే, ఇప్పుడు మీకు రెండు స్టైల్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇది మీరు ఎలాగైనా, ఇది రావి చెట్టు మీకు దొరికిన, ఇది ఫున్కంటి, ఇది ఒక చిన్న డ్రాగన్ షేప్ చేశాను. మీకు సరదాగా ఉంటే ఈ ఫేస్ ఎప్పుడైనా తిప్పుకోవచ్చు. ముందు ఈ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం చైనీస్ డ్రాగన్ లాగా బ్యూటిఫుల్గా ఇటు ఫేస్ పెట్టుకోవచ్చు, ఇలా ముందు పెట్టుకోవచ్చు. మనం ఏదైనా చూడండి, ఇదంతా పాసిబిలిటీ వైర్ తోటే. ఈ వైరింగ్ చేయడం, వైరింగ్ చెప్పారు కదా మీరు, రెండో క్వశ్చన్ అడిగారు నన్ను, ఇది క్లోజప్ చేసేస్తాను. ఇది డబుల్ వైర్ చేశాను. మీకు ఎప్పుడైతే ఇది 1/3 వైర్ లేదో డబుల్ వైర్ చేసుకోవాలి. డబుల్ వైర్ చేస్తే ఇది 1/3 అయింది. ఈ కొమ్మకి ఇది ఇక్కడ 1/3 వేసారు కదా, ఇక్కడ చిన్న కొమ్మకి వేసారంటే ఇక్కడ సింగిల్ వైర్ చేశాను. మీరు ఇది ఒక్కటి జాగ్రత్తగా స్టడీ చేయగలి, జూమ్ చేస్తే మీరు ఇక్కడ సింగిల్ వైరు, ఇక్కడ డబుల్ వైర్ ఉంది. ఎందుకంటే ఇది లావ్ ఉంది, దీనికి 1/3, దీనికి 1/3, ఇది అంతే. వైర్ సైజ్ ఎంత ఉండాలంటే 1/3. ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక 45 degrees యాంగిల్లో బెండ్ చేశాను అన్ని. వైర్ చూడండి, ఈక్వల్ డిస్టెన్స్లో జాగ్రత్తగా 45 degrees. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి 45 degrees అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు, మీరు ఎలాగైనా చేయండి, ఇలాగా జాగ్రత్తగా చేసుకోవాలి. క్లియర్? ఇది చూడండి ఒకసారి మీరు జస్ట్ చూస్తే బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది బుంజిన్ స్టైల్ చేసుకోవచ్చు, లేదా ఈ కొమ్మలన్నీ పెంచుకొని ఇన్ఫార్మల్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు ఫ్యూచర్లో. బట్ ముందు వైరింగ్ యంగ్గా ఉన్నప్పుడు చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు మనం 3 ప్లాంట్స్ మీకు చూపించే 3 ప్లాంట్స్, ఇది మన 3 ప్లాంట్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు Q&Aలోకి వస్తున్నాం. మనకు అలవాటు ఏంటంటే పార్ట్ 1లోవన్నీ పార్ట్ 2లో క్లారిఫై చేశాను, పార్ట్ 2లోవన్నీ ఇప్పుడు పార్ట్ 3లో ఇవాళ అడిగిన క్వశ్చన్లు, ఒక మంచి క్వశ్చన్లు ఒక 2-3 సెలెక్ట్ చేసుకొని మీకు Q&Aలో చెప్తాను. ఫ్రెండ్స్, Q&Aకి ముందు ఒక్క పాయింట్ మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ అందరూ గుర్తుంచుకోండి. నేను చెప్పే ఏదైనా 98% మీరు తీసుకోండి. సార్ మీరు చెప్పారు కాబట్టి ఇది 100% అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ వరల్డ్ ప్రపంచంలో డిఫరెంట్ దేశాలు ఉంటాయి, డిఫరెంట్ కంట్రీలు ఉంటాయి, డిఫరెంట్ క్లైమేట్స్ ఉంటాయి. మనం చెప్పేది ఇంకో కంట్రీలో వీడియో చూసినప్పుడు మీకు తప్పు అవ్వచ్చు. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఆకులు చెప్పాను, ఇలా ఉన్న ఆకులు తీసుకోకూడదు అని చెప్పాను. మీకు గుర్తుంది కదా? అది ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రూలు మీకు 98% తీసుకోండి. 98% తీసుకోండి. ఎందుకంటే ఒక 2% కొన్ని స్పీషీస్ చేస్తాం. అంటే ఈ పెద్ద ఆకులు చేయమని చెప్పాను, చిన్న ఆకులు ఉంటే చేస్తాం. అలా అందులో చిన్న ఆకులు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఫస్ట్ పాయింట్, ఇది ఈ వేప చెయ్యం కానీ చింత చేస్తాం. చింత చిన్నగా ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్లో ఉంటుంది చింత, కానీ చింతని వాళ్ళు వేడి చేస్తారు. అంటే మీరు అనొచ్చు, సార్ మీరు చెప్పారు తప్పని. అక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను,
చిన్న ఆకులు చేయండి, పెద్ద ఆకులు చేయకూడదని ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. అందుకే మీకు అందరికీ ఏం చెప్తానంటే 98% తీసుకోండి, 98% మాత్రమే తీసుకోండి. 98% నేను చెప్పే జాతుల్లో స్పీషీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 1% అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చెట్లు ఇవన్నీ ఫ్లెక్సిబుల్ ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు కూడా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ వేపలాంటివి చేయకండి కానీ చింతలాంటివి చేయండి. చిన్న ఆకులు చిన్నగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, అది బ్యూటిఫుల్ షేప్ వస్తుంది. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకరు అడిగారు, సార్ కటింగ్ వేసేటప్పుడు మనం రూట్స్ రావట్లేదు సార్, సరిగ్గా రావట్లేదు, రూట్స్కి ఏం చేయాలి, సరిగ్గా నేను వేసిన కొమ్మల్లో నాకు ఒకటే బతకట్లేదు, ఒకటే బతుకుతుందా అని అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇదే బ్రాండ్ అని కాదు, చాలా ఉంటాయి. ఈ రూట్ హార్మోన్స్ వాడండి. రూట్ హార్మోను ఈ పౌడరు మనం తీసిన కటింగ్ ఇందులో డిప్ చేసి మనం పెట్టండి. ఓకే, ఇది డిప్ చేయండి. ఇది ఎందుకంటే రూట్ ఫాస్ట్గా జర్మినేట్ అవ్వడానికి, రూట్ ఫాస్ట్గా రావడానికి, రూట్ గ్రోత్కి ఇది పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ రూట్ దగ్గర ఏమైనా వాటర్ ఎక్కువ ఫంగస్ ఏమైనా ఏర్పడితే దాన్ని కూడా తగ్గిస్తుంది. సో ఇలాంటిది ఏదైనా ఈ బ్రాండ్ అని అనట్లేదు, అమెజాన్లో చాలా ఉంటాయి. రూట్ హార్మోన్స్ అని, రూట్ పౌడర్ అని వాడితే, రూట్ పౌడర్ అని వాడితే చాలా దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూసుకోండి. దీని పేరు ఫాస్ట్ రూట్స్ అని నేను వాడుతున్నాను. ఇది బాగానే పనిచేస్తుంది, మీరు కావాలంటే ఇది వాడుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ యాడ్ ఇవ్వడం కాదు, మీరు ఏదైనా వాడుకోండి ఇందులో, నేను ఇది వాడుతానని చెప్తున్నాను. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇంకొకరు అడిగారు, సార్ మొక్క బాన్సాయికి మామూలు వైల్డ్కి సేమా అంటే ఇక్కడ మీకు ఇక్కడ మామిడి చెట్టు ఎంత కాస్తుందో ఇక్కడ కూడా మీకు మామిడికాయ అంతే కాస్తుంది. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ బాన్సాయిలోని వైల్డ్లోని కాయ సేమ్ కాస్తుందా అని అడిగారు. సేమే కాస్తుంది. అంటే మీరు ఒక సపోటా తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, మీ సపోటా బయట ఎంత ఉంటుందో అమ్ముతారో అంతే మన బాన్సాయి కాస్తాయి. మీరు నిమ్మకాయ ఎంత తీసుకుంటారో అంతే నిమ్మ చెట్టు కాస్తుంది. మీకు పైన ఫోటో పెడతాను, లెమన్ కానీ ఏదైనా, అది బయట మామిడికాయ బంగిరిపల్లి మీరు పెంచారనుకోండి పాట్లో, ఫ్రూట్ మాత్రం అంతే వస్తుంది. మేబీ అక్కడ 100 వస్తే ఇక్కడ 20 వస్తాయి, అంతే తప్పించి 100 రాకపోవచ్చేమో, కానీ సైజు మాత్రం తగ్గదు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఫ్రూట్ సేమ్ సైజ్ వస్తుందని. మనం బాన్సాయి అందానికి పెంచుతున్నాం. ఆ అందం కోసం ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటే చక్కగా మీరు పెంచిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, దానిమ్మకాయ పెంచారనుకోండి, దానిమ్మకాయ ఎంత సైజు ఉంటే అంతే సైజు వస్తుంది. ఆ సైజు చక్కగా 20 పళ్ళు ఏలబడుతుంటే 20 అయితే 25 అయితే 5 చక్కగా ఈ సైజు కాస్తాయి. ఓకేనండి, ఇది క్లారిఫై అయింది అనుకుంటాను. ఇది Q&Aలో నెక్స్ట్ డౌట్. ఇది ఒక లాస్ట్ క్వశ్చను, సార్ మాకు ఫ్రంట్ ఎలా తీసుకోవాలో, మొక్కకి ఫ్రంట్ టు బ్యాక్ అంటున్నారు ఏంటని అడిగారు. ఫ్రంట్ టు బ్యాక్ అంటే ఏం లేదండి, ప్రతిదీ మనం కూడా అందంగా ఉన్నవి కవర్ చేసుకుంటాం, అందంగా ఉన్నవి ఎక్స్పోజ్ చేస్తాం, అందంగా లేని కవర్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హైట్ తక్కువ ఉన్నాను అనుకోండి, కొంచెం హీల్ వేస్తాను. అదే నేను హైట్ పొడుగున్నాను అనుకోండి, కొంచెం చెప్పలేస్తాను. అలాగే చెక్ షర్ట్స్ వేస్తారు, స్ట్రైప్ షర్ట్స్ వేస్తారు, లావుగా ఉన్నోళ్ళు, సన్నంగా ఉన్నోళ్ళు. ఇది జస్ట్ టు డిఫైన్ మనం బెటర్గా చూపించుకోవడం కోసం. ఈ బాన్సాయి అనేది ఎప్పుడు ఆర్ట్ బాగా చూపించడం కోసం. కాబట్టి ఏదైతే డిఫెక్ట్గా అనిపిస్తుందో, అందంగా లేదో అది బ్యాక్కి తోసేయండి. ఏదైతే ఫ్రంట్ గుర్తుంచుకోండి పాయింట్లు, బాగా కనబడలేనిది బ్యాక్కి తోసేయండి, బాగా కనిపించేది ఫ్రంట్కి. అంటే ఎగ్జాంపుల్ బాగా కనిపించడం ఏంటంటే, ఒక మొక్క మనం తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇటు సైడ్ రూట్ బాగా కనిపిస్తుంది, అటు సైడ్ రూట్ బాగాలేదు అనుకుందాం. ఇది మనం రూట్ ఇటు బాగున్నది ఇటు తీసుకోండి. సపోజ్ ఇక్కడ అనుకోకన్నా ఫ్రంట్ ఇక్కడ ఐపోకింగ్ బ్రాంచ్ వచ్చింది అనుకోండి పెద్దది, ఇది ఫ్రంట్కి తీసుకోం, ఇది బ్యాక్కి పెట్టేస్తాం, బ్యాక్కి పెడతాం. గుర్తుంచుకోండి, ఇది బ్యాక్ ఉండాలి, ఫ్రంట్కి ఇక్కడ ఏమైనా ఐపోకింగ్ కళ్ళ ముందు ఉండకూడదు. మనకి ఏది అందంగా కనిపిస్తుందో మనం మొక్కను తిప్పి చూస్తాం. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఈ మొక్క ఉందనుకోండి, ఈ మొక్కని ఇలా చూస్తాను నేను, దీనికి ఫ్రంట్ ఏం పెట్టాలని. రూట్ స్ట్రక్చర్ ముందుకు ఇటు సైడ్ రూట్ ఉంది కాబట్టి ఇది ఫ్రంట్ పెడతాను. ఇటు సైడ్ బ్రాంచ్ వచ్చింది, ఇది సపోజ్ ఇక్కడ బ్యాక్ బ్రాంచ్ వస్తుంది అనుకోండి, ఇది బ్యాక్ బ్రాంచ్ వస్తుంది. ఫ్రంట్కి ఏది అందంగా ఉందో చూసుకుంటాం రెండు వైపుల నుంచి, అది పెడతాం. ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది తీసుకోండి, మీకు వాళ్ళు చెప్పింది ఇది ఉంది, ఇది ఫ్రంట్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ బ్యాక్ సైడ్ బ్రాంచ్ కనబట్టలేదు నాకు. అప్పుడు ఏం చేస్తానంటే ఇది ఫ్రంట్ పెట్టి ఇలా పాతుకుంటాను. మీకు అర్థమవుతుంది కదా, మనం పెట్టే పొజిషన్ ఇంపార్టెంట్. మనకి చెట్టు ఇలా ఉంటే చూడండి, ఇది కనిపిస్తుంది, ఇక్కడ ట్రంక్ కనిపిస్తుంది, ట్యాపర్ కనిపిస్తుంది, ఈ బెండ్ వెళ్ళింది, పైకి వెళ్ళింది, ఇక్కడ అందంగా వచ్చింది. ఇంకా ఇది చాలా తయారవుతుంది. ఇది ఒక 1 year తర్వాత చూస్తే మీకు నిజంగా మీరు చూడగలిగితే ఈ బొమ్మ బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది మనం బేసిక్గా తయారు చేసి ఉంచేసాం. ఓకేనా, మనం ఏది ఫ్రెండ్ అన్నది మనం అందంగా ఉన్నది పెట్టాలి. ఏదైనా పిచ్చిగా ఉన్నది చూసి సార్ నాకు ఇది నచ్చిందని. రెండోది,
ఒక సైడ్ నుంచి చూస్తే ట్రంక్ లావు కనిపిస్తుంది, ఒక సైడ్ నుంచి చూస్తే ట్రంక్ మనకి కొంచెం తేడా కనిపిస్తుంది. ట్రంక్ ఎటు సైడ్ నుంచి బాగా కనిపిస్తుందో రూట్ ఫస్ట్ చూసుకోవాలి, నెక్స్ట్ ట్రంక్ బాగా చూసుకోవాలి. బ్రాంచెస్ తొందర లేదు, బ్రాంచెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, గ్రాఫ్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి రూట్ బాగుండాలి చూసుకోవాలి, ట్రంక్ బాగుండాలి, ట్యాపర్ ఎక్కడ బాగా కనిపిస్తుంది, ఎక్కడ మెచ్యూరిటీ కనిపిస్తుంది, ఏజ్ ఎక్కువ కనిపిస్తుందో చూసుకొని దాన్ని మనం ఫ్రంట్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైనా డిఫెక్ట్ ఉండి ఇక్కడ కొమ్మలు కట్ అయిపోయి ఇలాగా ఏదో పెద్ద పెద్ద పిచ్చిగా ఉందనుకోండి, అది బ్యాక్ తోసేస్తాం. మనకి ఏదైతే నున్నగా అందంగా ఉందో, మనకి ట్రీలా కనిపిస్తుందో అది ముందుకు తీసుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ గుర్తుంచుకోండి. సింపుల్ ఫ్రంట్ అంటే అందంగా ఉండేది. ఇక్కడ మనం ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే ఇక్కడ రూట్ ఎక్స్పోజ్ చేస్తున్నాం, నెబరీ ట్రంక్ ఈ షేప్ ఎటు బాగుందో చూసి అటు పెడతాం, అది ఫ్రంట్. ఎక్కడైనా త్వరలుండి బాగోకపోతే అది బ్యాక్ పెడతాం. ఇంతే ఇది క్వశ్చన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జాయిన్ చేయండి. ఈ ట్యూటోరియల్లో మీకు మళ్ళీ నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఏమైనా ఈ డౌట్స్ నా కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకేమైనా ఎక్కువ డౌట్స్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి అందులో అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.